హాయ్ అండి. ఇవాళ మనం యూఎస్లో ఉండే మా తోటలో ఉన్నాము. ఇవాళ నేను మా తోటలో ఉన్న ఒక టమాటో చెట్టుని మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది చేశాను. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి దాని రిజల్ట్ ఎలా ఉందనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇదేనండి మా టమాటో చెట్టు. చూడండి కాయలు ఎంత బాగా కాస్తాయో, చాలా నిండుగా ఉన్నాయి కదా. నేను ఈ టమాటో చెట్టుకి చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నేను ఇప్పుడు మీకు ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను. ఇది రెండు ఒకటే రోజు సేమ్ విత్తనం ఒకటేసారి వేసానండి. కాకపోతే దీనికేమో మీరు ఇక్కడ చూడండి ఎంత బాగా కాయలు వచ్చినాయో, చూసారు కదా, నిండుగా ఉన్నాయి. దానికైతే ఇంకొక చెట్టుకి ఇన్ని ఎక్కువ కాయలు రాలేదండి. చూసారు కదా, చూడండి ప్రతి కొమ్మకి కాయలు చాలా బాగా నిండుగా కాసాయి కదా. నేను ఈ చెట్టుకి సపోర్ట్ పెట్టలేకపోయాను. ఫస్ట్లో కనుక సపోర్ట్ పెట్టుంటే ఇంకా గ్రోత్ ఎక్కువ ఉండేది, ఇంకా కాయలు బాగా వచ్చిండేటి ఏమో. ఇలాగ మొత్తం పడిపోయింది చెట్టు అంతా. నాకు ఇక్కడ యూఎస్లో దేశీ విత్తనాలు దొరకవండి. సో నేను ఫస్ట్ ఇక్కడ నాకు ఏవి అవైలబిలిటీలో ఉంటాయో ఆ కాయలతోనే వేసాను. అంటే ఇక్కడ మేము ఇండియన్ స్టోర్లో కొంటాం కదా, ఆ టమాటాలే వేసాను. కానీ కాయలు అయితే చాలా బాగా వచ్చాయి. సో బేసిక్గా టమాటో చెట్టుకి ఏంటంటే నైట్రోజన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవసరం అవుతుందండి. సో నేను దానికోసం ఏం చేశానంటే, ఈ టమాటో చెట్టు ఉంది కదా, దీని చుట్టూరు చిక్కుడు చెట్లు వేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు, చుట్టూరు చిక్కుడు చెట్లు వేసాను. సో దానివల్ల ఏమవుతుందంటే, మనకి ఏదైనా కానీ బీన్స్ జాతికి చెందినవి చెట్టు చిక్కుడు కావచ్చు, లేకపోతే బీన్స్ కానీ ఇలాంటివి వేస్తే ఏమవుతాయంటే, అవి గాల్లో ఉండే నైట్రోజన్ని తీసుకొని దాని రూట్స్ ద్వారా పక్కనున్న మొక్కలకి నైట్రోజన్ అందిస్తాయండి. సో మనం ఆల్రెడీ ముందే అనుకున్నాం కదా, టమాటో అనేది ఎక్కువ నైట్రోజన్ కావాల్సిన ప్లాంట్ అనేది. సో నాకు అనిపించింది ఏంటంటే, నేను ఇంకో టమాటో చెట్టు అని చెప్పాను కదా, దానికి పక్కన ఎలాంటి నేను చిక్కుడు కానీ అలాంటివి ఏం వేయలేదు. సో దానికి దిగుబడి చాలా తక్కువ వచ్చింది. మహా అంటే 1 కేజీ 2 కాయలు కాసుంటాయేమో. కానీ ఈ చెట్టుకు మాత్రము నేను ఇప్పటికీ ఆల్రెడీ 1 కేజీ కాయలు కోసుంటాను. ఇంకా మీరు చెట్టుకు చూడొచ్చు, చాలా కాయలు ఉన్నాయి. నేను అనుకుంది ఏంటంటే, మేబీ ఈ చిక్కుడు చెట్టు ఉంది కదా, సో ఈ చిక్కుడు చెట్టు అనేది ఈ టమాటో చెట్టుకి దానికి కావాల్సిన నైట్రోజన్ని పుష్కలంగా అందించడం వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని అనుకుంటా ఉన్నాను. మాకు ఇక్కడ యూఎస్లో ఏంటంటే ఆర్గానిక్ టమాటోస్ దాదాపు 1 కేజీ వచ్చేసి $6 అలా ఉంటాయండి. సో ఈ చెట్టుకి ఇంచుమించుగా ఒక 4 కేజీస్ దాకా ఉన్నాయి. సో నాకైతే ఇదే అనిపించిందండి. అంటే ఎవరైనా సరే టమాటో చెట్లు అలాంటివి వేసుకునేటప్పుడు వాటి పక్కన ఏదో ఒకటి బీన్స్ కానీ చిక్కుడు కానీ వేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయేమో అనిపించింది. సో ఈ విషయాన్ని అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే వీడియో చేశాను. ఇవాళ ఈ మొత్తం కాయలన్నీ కోసేస్తున్నాము, ఎందుకంటే ఈ చెట్టు ఆల్మోస్ట్ అయిపోయింది. అంత ఆకులన్నీ ఎండిపోతున్నాయి, ఎందుకంటే నేను సపోర్ట్ పెట్టలేకపోయాను దీనికి. కానీ ఈసారి నెక్స్ట్ టైం వేసేటప్పుడు కొంచెం బాగా సపోర్ట్ ఇస్తే నాకు తెలిసి కాయలు కూడా ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటాను దీనికి. సో మొత్తం కాయలన్నీ కోసేస్తున్నానండి ఇవాళ. కొంచెం ముదిరిపోయిన కాయలు ఏంటంటే మనం కోసినా కూడా అవి పండుతాయి, కాబట్టి అన్నీ కోసేస్తున్నాను. కొన్ని కాయలు అయితే చాలా పెద్దగా కూడా వచ్చాయండి సైజు. చూడండి అసలు ఒక్క కాయ ఎంత సైజు వచ్చిందో. కొంచెం ముదురుగా ఉన్న కాయలు కోస్తే ఒక్కోసారి అవి కలర్ మారుతాయండి. పక్కన అలా పెట్టేసామంటే కొన్ని ముదురుకాయలు అవే పండిపోతాయి. అయినా పచ్చికాయలు కూడా పర్వాలేదు, ఇవి కూడా ఒక కూరలోకి వాడుకోవచ్చు. చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా ఇది చూడండి ఎంత పెద్ద కాయలు కాస్తాయో చూడండి. మామూలుగా మనం ఇప్పుడు మొక్కలకి నైట్రోజన్ ఇవ్వాలంటే కిచెన్ కంపోస్ట్ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే వర్మీ కంపోస్ట్ అవన్నీ ఇవ్వచ్చు. కాకపోతే అవేంటంటే ఇప్పుడు మనం వేసామనుకోండి, అది ఒకేసారి మనము ఒకే డోసులో వేసేస్తాం కదా. కానీ అలా కాకుండా ఇప్పుడు ఇట్లాగా కంపన్సేట్ మొక్కలు అంటే బీన్స్ కానీ ఇట్లాంటివి వేసినప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇది పక్కనే ఉన్నాయి కాబట్టి దీని రూట్స్లో నుంచి దీనికి కావాల్సిన నైట్రోజన్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అందుతుంది. కాబట్టి మేబీ అందుకే ఇలాగా కాయలు వచ్చాయేమో అనుకుంటున్నాను నేను. సో మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడొచ్చు. చూడండి ఇంకా కాయలు. ఇంకా చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా కొత్త ఫ్లవర్స్ పిందులు కూడా అన్నీ వస్తున్నాయి. కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో దీనికి సపోర్ట్ లేదు. ఇవి పెట్టినా కూడా అంతా ఇలా కింద మొత్తం మట్టిలో అయ్యి పురుగులన్నీ తినేస్తున్నాయి. నేను ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంట్లో కొత్తగా నారు కూడా వేసాను. నేను ఫస్ట్ టైం వేసినప్పుడు నాకు ఇక్కడ యూఎస్లో చెప్పాను కదా, మాకు ఇక్కడ సీడ్స్ దొరకవని. సో ఇవి హైబ్రిడ్ విత్తనాలే వేసాను. కానీ ఈసారి నేను నాటు విత్తనాలు సంపాదించాను, అవే గ్రో చేస్తున్నాను. ఇంకొక 10 డేస్లో తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా వేస్తాను టమోటాల నారు కూడా.
అవి కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. సో ఇవేంటి ఇవాళ మా తోటలో మేము కోసుకున్న కాయలు. ఇది మేము గార్డెనింగ్ చేసుకునేది జస్ట్ ఒక 200 స్క్వేర్ ఫీట్ స్థలమే అండి. కానీ దాదాపుగా మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడి నుంచి అంటే ఇవాళ ఏమి ఉండవేమో కాయలు అనుకుంటాము, కానీ ఏదో ఒకటి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడి నుంచి ఏదో ఒకటి మా ఇంటికి తీసుకెళ్తూనే ఉంటాము. సో ఇదేనండి ఇవాళ మా తోట విశేషాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.